గుంటూరు జిల్లా బాపట్ల వైసీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యే కోన రఘుపతికి వ్యతిరేకంగా ఒరుగుంట్ల రెడ్ల సంఘం ఏకమైంది. రఘుపతికి టికెట్ ఇవ్వొద్దంటూ రెడ్ల సంఘం ర్యాలీ చేపట్టింది. మరోవైపు పార్టీ వీడేందుకు సిద్ధమయ్యారు మాజీ ఎమ్మెల్యే చీరాల గోవర్ధన్ రెడ్డి. ప్రస్తుతం టీడీపీ నేతలతో గోవర్ధన్ రెడ్డి టచ్లో ఉన్నట్టు సమాచారం. పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి వేణు ఫోన్లలో సిద్ధంగా. వేణు, ఏంటి బాపట్ల అప్డేట్? గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గానికి సిట్టింగ్ ఎమ్మెల్యేగా వైసీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి ఉన్నారు. 2014 ఎన్నికల్లో ఆయన వైసీపీ తరఫున సీటు తెచ్చుకొని గెలుపొందినటువంటి పరిస్థితి. అయితే తాజాగా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినటువంటి పరిస్థితుల్లో కోన రఘుపతికి సీటు ఇవ్వొద్దంటూ ఓరుగంట్లి రెడ్ల సంఘం పెద్ద ఎత్తున కూడా ఈ రోజు నిరసన తెలియజేసినట్టు ఓరుగంట్లి రెడ్ల ఓట్లు పెద్ద సంఖ్యలో బాపట్ల అసెంబ్లీ స్థానంలో ఉన్నాయి. అందుకే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి మాత్రమే వైసీపీ నుంచి సీట్ ఇవ్వాలి. అందులోనూ ఏదైతే వైసీపీకి గత ఎన్నికల్లో గెలుపుకు కృషి చేసినటువంటి చీరాల గోవర్ధన్ రెడ్డికి ఇవ్వాలి అనేటటువంటి ఒక నినాదాలతో కూడినటువంటి ర్యాలీ అయితే చేపట్టడం జరిగింది. దీని అంతటికీ వెనకుండి నడిపించినటువంటి చీరాల గోవర్ధన్ రెడ్డి ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. ఆయన ఒకవేళ వైసీపీలో తనకు సీటు రాకుంటే కనుక డెఫినెట్ గా టీడీపీలోకి వెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు ప్రస్తుతం సమాచారం అందుతుంది. ఆయన టీడీపీలో కీలకమైనటువంటి నేతలతో ఇప్పటికే సమాచారం ఆయన భేటీ అయినట్టు కూడా తెలుస్తోంది. మరి వైసీపీ ఈ యొక్క నిరసనను అలాగే చీరాల గోవర్ధన్ రెడ్డి డిమాండ్ ను పరిశీలనలోకి తీసుకొని సీట్ ఇచ్చే క్రమంలో ముందుకెళ్తుందా, లేదంటే చీరాల గోవర్ధన్ రెడ్డి తన ప్రాంతాన్ని నెగ్గించుకునేందుకు టీడీపీలోకి వెళ్తారా అనే ఆసక్తి అయితే మాత్రం సర్వత్రా నియోజకవర్గంలో ఉంది. థ్యాంక్ యూ వేణు.